హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి డస్టర్ 2012 9వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 11వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2027 11వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్, 87,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి RXZ టాప్ ఎండ్ అండి. మళ్ళీ వచ్చేసి 110 PS. ఇది 80 PS కాదు. 80 PSలో ఏంటంటే 5 గేర్సే ఉంటుంది. దీంట్లో 110 PS కాబట్టి 6 గేర్స్ రావడం జరుగుతుంది. ఇందులో స్పీడ్ కూడా ఎక్కువ కంట్రోలింగ్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎయిర్ బ్యాగ్స్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. కేవలం 87,000 కిలోమీటర్ తిరిగింది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి. మీకు మైలేజ్ కూడా 18-20 వరకు మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలు చిన్న ఏమన్నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూస్తున్నాము. ఫ్రంట్ సైడ్ లుకింగ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. టైర్లు ఒకటే 30% మాత్రమే ఉన్నాయి. 3 టైర్లు ఒక్కటి వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ ఒక్క టైర్ మాత్రము ఒక 70% ఉంది ఒక్క టైరు. మిగతా టైర్లన్నీ ఒక 30% మాత్రమే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఏదైతే ఉందో అది షోరూమ్ నుంచే ఉన్నది, ఇంకా మారలేదు. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉన్నది. షోరూమ్ నుంచి ఇంకా మారలేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాం చూడండి. చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. లైవ్ వీల్స్ కూడా చూడండి. ఈ అద్దం ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఇది షోరూమ్దే, ఇది షోరూమ్. 3 అన్నీ షోరూమ్ నుంచి వచ్చిన అద్దాలే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది చూడండి. సీట్ కవర్లు కావాలంటే మీరు వేసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. అటొకటి ఇటొకటి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ముందడ సీట్ కవర్ లేదు, బ్యాక్ సైడ్ ఉంది. కావాలంటే బ్యాక్ సైడ్ మ్యాచింగ్ వేసుకోవచ్చు. చినిగిపోతే తీసేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా రేర్ AC కూడా రావడం జరుగుతుంది చూడండి. ఈ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి, షోరూమ్యే. ఇది కూడా 2012 ఉంది. అద్దం బ్యాక్ సైడ్ అద్దం కూడా. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం, ఒరిజినల్గా ఉంది. లాక్ వచ్చింది. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. గూడ్ స్పేస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంటుంది గూడ్ స్పేస్ చూడండి. చాలా మంచిగా ఉంటుంది గూడ్ స్పేస్. లాంగ్ వెళ్ళే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఇది గూడ్ స్పేస్. కాకపోతే మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ 6666 నెంబర్ చూడండి. ఫ్యాన్సీ నెంబర్ 6666 నెంబరు ఒక 50,000 నెంబర్కే ఉంటుంది నాకు తెలిసి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు, ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం. ఇది కూడా 12. డిక్కీ కూడా అంతా ఒరిజినల్. రైట్ సైడ్ డోరు అన్ని డోర్లు అన్నీ ఒరిజినలే ఉన్నాయి. 4 పవర్ విండోస్. రీడింగ్ కూడా చూడండి. కేవలం 86,000 కిలోమీటర్ తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. AC కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి. రివర్స్ సెన్సార్ అయితే ఉన్నాయి, కానీ రివర్స్ కెమెరా లేదు, సెన్సార్స్ ఉన్నాయి. కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం టైం పడుతుంది. AC కూడా చిల్డ్, చాలా చల్లగా అయిపోయింది. వెహికల్ యొక్క ఇంజిన్ బీటింగ్ కూడా చూడండి. ఎక్సలెంట్ ఉంది ఇంజిన్ బీటింగ్ మాత్రం. కొత్త కార్కి వచ్చినట్టు వస్తుంది ఇంజిన్ బీటింగ్. ఆప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలే. బ్యాటరీ కూడా బాగానే ఉంది. షోపాటి కానీ A to Z, బ్యానెట్ కానీ అద్దం కానీ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది.
అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా, వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందన్న, చాలా బాగుంది. ఎక్కడ ఏ డోర్ కానీ ఏ బ్యానెట్ కానీ అద్దం కానీ ఏది మారాలి, అన్ని ఫ్రంట్ అద్దం కూడా షోరూమ్స్లో వచ్చిందో ఉంది. వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేవు, ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం. ఇంజన్ బీడింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీరు మెకానిక్ తీసుకొని చెక్ చేసుకోండి. ఒక 50 కిలోమీటర్ పోయిరండి, అంత ఒరిజినల్ ఉంటే ఏదైనా మన దగ్గర ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మన కాంపౌండ్లో అడుగు పెడుతుంది. ఇక వెహికల్ యొక్క ధర కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి 3,45,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదన్న, ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, మీరు రావచ్చు అడగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ వెహికల్ వస్తే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, ప్రతి ఒక్క వీడియో వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.